పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, గుండ్లపాడులో జంట హత్యలకు కారణం టీడీపీలో ఆధిపత్య పోరేనని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తెలుస్తామని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మహేష్ రెడ్డి బహుశా నువ్వు చూడలేదేమో, లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో 2019 ముందు చెప్పా, 19 నుంచి 24 వరకు చెప్పా. ఈ రోజు చెప్తున్నా మళ్ళీ, బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డిదే. నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి. మాచర్లో పెడతావా, మీ ఇంట్లో పెడతావా, వెల్దుర్తిలో పెడతావా? కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు. నువ్వు పెట్టాలా, పెట్టామని నేను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రజలకు తెలియాలా, బ్రహ్మాందర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది, లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా. పెట్టండి. నేను ఒక్కడనే వస్తా అంటున్నా. నేనేమి మంది మార్బలం 1000 మంది 10,000 మందిని తీసుకురాను. వస్తే చర్చ అవ్వదు, పోలీసులు ఆపుతారు. ఎందుకు చర్చకి జనం ఎందుకు? అటు నువ్వు ఇటు నేను. పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి, ఈటీవీలో పెట్టండి, TV9 లో పెట్టండి, ఎన్టీవీలో పెట్టండి. దీనికి జనం ఎందుకు? చర్చించడానికి జనం ఎందుకు? అటొకడు ఇటొకడు ఎవరేం చేశారో చెప్తారు, ప్రజలకు వదిలేద్దాం. సింపుల్. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే, ఇందులో దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైళ్లకు పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ, మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల బ్రదర్స్ కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిది ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు.